మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో అభ్యసనం అనే చాప్టర్లో 60 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చెప్తున్నానండి. ఇందులో అప్లికేషన్ మెథడ్ బిట్స్ కూడా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దండి. ర్యాపిడ్ రివిజన్ అండి ఇది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. పరిసరాల అవసరాలను ఎదుర్కొనుట కొరకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం అని అన్నదెవరు? ఏ గేట్స్, బి డెసికో అండ్ క్రాఫర్డ్, సి హిల్గార్డ్ హంటర్, డి గార్డినర్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ టైమర్ కూడా ఆన్ చేస్తున్నానండి. రెడీ, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండవది, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఏ క్రో అండ్ క్రో, బి చార్లెస్ జెడ్, సి హిల్గార్డ్ అండ్ హంటర్, డి డెసికో అండ్ క్రాఫర్డ్. ఆన్సర్ని అయితే మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందు గురించి అంటే సందేహం వద్దండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఈ యొక్క పెంచుతుందండి. ఈ యొక్క ఆప్షన్ ఎప్పుడైతే ఆన్సర్ పెట్టామో మీరు మామూలుగా ఆలోచించి చదువుతుంటే 2-3 ఆన్సర్లు అయితే పెట్టే అవకాశం ఉంటుంది. అదే ఒక్కసారి టైప్ చేసి ఒక కామెంట్ బాక్స్లో పెడితే మాత్రం వెంటనే దాని యొక్క రిజల్ట్ మీకు అర్థమవుతుంది. ఓ నేను తప్పు పెట్టాను అనే క్లారిటీ అయితే దానివల్ల మీరు రియలైజ్ అవ్వచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అందు గురించి అండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డెసికో అండ్ క్రాఫర్డ్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూడవ బిట్టు, రోడ్డుపై కారు నడుపుతున్న జైపాల్ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు బోర్డు చూడగానే కారును నెమ్మది చేయడంలో దాగిన భావన ఏమిటి? ఏ నిబంధనము, బి ఫలిత నియమం, సి అభ్యాస నియమం, డి సంసిద్ధత నియమం. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ నిబంధనము. స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు బోర్డు చూడగానే కారు నెమ్మది చేయడంలో నిబంధన అయితే ఉందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నాలుగవ బిట్టు, వైగాటస్కి ఏ దేశస్థుడు? ఏ స్విట్జర్లాండ్, బి అమెరికా, సి ఆస్ట్రియా, డి రష్యా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. వైగాటస్కి రష్యా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఐదో బిట్టు, అభ్యసనానికి సంబంధించి భిన్నమైనది ఏమిటి? ఏ అభ్యసనం సార్వత్రికమైనది, బి అభ్యసనం నిరంతరం జరిగే ప్రక్రియ, సి అభ్యసనం ఒక దశలో ఆగిపోతుంది, డి అభ్యసనం ప్రయోజనాత్మకమైనది. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఇక్కడ విభిన్నమైనది అన్నాడు కాబట్టి అభ్యసనం ఒక దశలో ఆగిపోతుంది అన్నది అది డిఫరెంట్ నెగిటివ్ షేడ్లో ఇచ్చాడండి. అదే వ్యతిరేకమైనదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆరో బిట్టు, బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే వ్యక్తి అభ్యసించడానికి సిద్ధపడతాడు అని తెలిపే థార్న్డైక్ నియమం. బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడతాడని తెలిపే థార్న్డైక్ నియమం. ఏ సంసిద్ధత నియమం, బి ఫలిత సూత్రం, సి అభ్యాస సూత్రం, డి బహుళ ప్రతిస్పందన సూత్రం. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందు గురించి అంటే ఇది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని రైజ్ చేస్తుంది అనమాట. ఓకేనండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ ఏ సంసిద్ధతా నియమం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7వ బిట్టు. సైకాలజీ ఉపాధ్యాయుడు తన క్లాస్ సమయానికి సమయపాలన పాటించే విద్యార్థులకు బహుమతి ఇస్తానని చెబితే బహుమతి కోసమే విద్యార్థులందరూ సమయానికి రావడం ఏ సిద్ధాంతం? ఏ యత్నదోష అభ్యసనం, బి నిబంధన అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి సాంఘిక అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ యత్నదోష అభ్యసనం. 8వ బిట్ చూద్దామండి. గణిత ఉపాధ్యాయుడిచే దండింపబడిన దివ్య ఆ పాఠశాలలో అందరు ఉపాధ్యాయులపై భయాన్ని పెంచుకుంది. ఇది ఏ అభ్యసనం? ఏ సాంఘిక అభ్యసనం, బి సాంప్రదాయక నిబంధన అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి యత్నదోష అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయక నిబంధన అభ్యసనం. నెక్స్ట్ బిట్ అండి. 9వ బిట్టు. తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన వినీలలాగా మీరందరికీ మంచి ర్యాంకులు రావాలని ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తే ఇది ఏ అభ్యసనం? ఏ సాంఘిక అభ్యసనం, బి సాంప్రదాయక నిబంధన అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి యత్నదోష అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ సాంఘిక అభ్యసనం. మీరందరిలాగా అన్నారు కాబట్టి అక్కడ సాంఘిక సోషల్ అవేర్నెస్ అనమాట. నెక్స్ట్ 10వ బిట్ చూద్దామండి. వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియనే ప్రేరణ అన్నది ఎవరు? ఏ ఎలిజబెత్ హెర్లాక్, బి డెసికో అండ్ క్రాఫర్డ్, సి మిక్లిలాండ్, డి షీల్డ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డెసికో అండ్ క్రాఫర్డ్. ప్రేరణకి ఈ యొక్క డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యక్తి తన కృత్య నిర్వహణలో పెంచే శక్తి లేదా ఉత్సాహం ఎవరికి? ఇక్కడ డెసికో లేదా క్రాఫర్డ్, శక్తి లేదా ఉత్సాహం. ఈ విధంగా షార్ట్ కట్లో గుర్తుంచుకోవచ్చండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. మీకు చాలా మంచి యూజ్ఫుల్ మెటీరియల్ అయితే ఈ విధంగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 11వ బిట్ చూద్దామండి. అభ్యసనానికి రాచబాటగా దేనిని పిలుస్తారు? ఏ సంసిద్ధత, బి పరిపక్వత, సి ప్రేరణ, డి అనువంశికత. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ప్రేరణ. అభ్యసనానికి రాచబాట ప్రేరణ. 12వ బిట్ చూద్దామండి. పరిశీలనాభ్యసనానికి ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆద్యులుగా వీరిని పిలుస్తారు. పరిశీలనాభ్యాసనం. ఏ బండూరా, మిల్లార్డ్, డొల్లార్స్, బి కోహిలర్, మిల్లార్డ్, డొల్లార్స్, సి విలియం జేమ్స్ వూంట్, డి ఎబ్బింగ్హౌస్, బండూరా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ మిల్లార్డ్ అండ్ డొల్లార్స్. ఇది పరిశీలనాభ్యసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ పెట్టండి. నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు ఎవరు? నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు. ఏ బిఎఫ్ స్కిన్నర్, బి హాల్, సి పావ్లోవ్, డి ఎబ్బింగ్హౌస్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ సి ఇవాన్ పావ్లోవ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14వదండి. సాంఘిక సాంస్కృతిక అభ్యసనకర్త. ఏ చామ్స్కీ, బి వైగాటస్కీ, సి కార్ల్ రోజర్స్, డి బండూరా. అవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి వైగాటస్కీ. సాంఘిక సాంస్కృతిక అభ్యసనకర్త వైగాటస్కీ. నెక్స్ట్ బిట్ అండి. 15వది. పావ్లోవ్ ప్రయోగములో నిబంధనకు ముందు లాలాజలం స్రవించడం. ఏ సహజ ఉద్దీపన, బి నిర్నిబంధిత ఉద్దీపన, సి నిబంధిత ప్రతిస్పందన, డి నిర్నిబంధిత ప్రతిస్పందన. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి నిర్నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధనకు ముందు లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 16వది. పావ్లోవ్ ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏమిటి? ఏ గంట, బి ఆహారం, సి లాలాజలం, డి అన్నియు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి ఆహారం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వది. తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు తెల్ల పిల్లిని, కుందేలు లాంటి వాటిని చూసి భయపడకపోవడం. ఏ సాధారణీకరణం, బి విచక్షణ, సి ఉన్నత క్రమ నిబంధనం, డి అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి విచక్షణ. విచక్షణ కలిగి ఉండడం వల్ల దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనేది తెలుసుకుంటాడు పిల్లవాడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఏ పావ్లోవ్, బి కోహ్లర్, సి థార్న్డైక్, డి స్కిన్నర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి కోహ్లర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 19వ బిట్టు. సిఎస్తో పాటు యూసిఎస్ మరలా ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని, అదే నిర్నిబంధిత నిబంధిత ఉంది కదండి, అదండి బంధం బలపడుతుందని తెలిపే నియమం. ఏ విరమణ, బి పునర్బలన నియమం, సి ఉన్నత క్రమ నిబంధన, డి అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి పునర్బలన నియమం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 20వ బిట్ అండి. విడి భాగాల కంటే మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం ఏమిటి? ఏ అంతర్దృష్టి అభ్యసనం, బి శాస్త్రీయ నిబంధనం, సి కార్యక్రమయుత అభ్యసనం, డి పరిశీలన అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 21వది. కార్యసాధక నిబంధనాన్ని ఉపయోగించి విద్యారంగంలో వచ్చినటువంటి నూతన ప్రక్రియ ఏమిటి? ఏ కార్యక్రమయుత అభ్యసనం, బి కార్యసాధక నిబంధనం, సి కార్యకారక సంబంధం, డి కార్యకరణవాదం.
యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి, స్వప్న సైకాలజీలో వచ్చే అనుమానాలను ఉపాధ్యాయుడిని అడిగితే అతడు పదే పదే మందలించడంతో స్వప్న అడగడం మానేస్తే అది ఏ నియమం? ఏ ఫలిత నియమం, బి అభ్యాస నియమం, సి సంసిద్ధత నియమం, డి విచక్షణ నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫలిత నియమం. నెక్స్ట్ పెట్టండి, ప్రయత్న దోష పద్ధతికి మరో పేరు కానిది. ఏ సంసర్గవాద సిద్ధాంతం, బి సంధాన సిద్ధాంతం, సి విజయపద వర్ణరీతి అభ్యసన సిద్ధాంతం, డి దుఃఖ సుఖశాంతి అభ్యసనం. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ దుఃఖ సుఖశాంతి అభ్యసనం. అది ప్రయత్న దోష పద్ధతికి మరో పేరు కాదు, కానీ పై మూడు కూడా వాటి పేర్లే. నెక్స్ట్ పెట్టండి, ద గ్రోత్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఏ పావ్లవ్, బి కోఫ్కా, సి కోహ్లర్, డి స్కిన్నర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి కోఫ్కా. ద గ్రోత్ ఆఫ్ మైండ్, కోఫ్కా. నెక్స్ట్ పెట్టండి, అభ్యసనం మత్తు పదార్థాల వల్ల జరగదు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఏ పావ్లవ్, బి ఎబ్బింగ్హౌస్, సి కోహ్లర్, డి స్కిన్నర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్ పెట్టండి, 26వది, టెట్ కోచింగ్లో ఎక్కువ మార్కులు సాధించిన వారి పేర్లు ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తే అది చూసిన రాము మంచి మార్కులు తెచ్చుకోవడంలో దాగి ఉన్న నియమం ఏమిటి? ఏ అంతర్దృష్టి అభ్యసనం, బి కార్యసాధక నిబంధనం, సి పరిశీలన అభ్యాసనం, డి ఎస్ టైప్ సిద్ధాంతం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్ పెట్టండి, 27వది, అభ్యాసం కూసు విద్య. ఇందులో ఇముడు ఉన్న నియమం ఏమిటి? ఏ ఫలిత నియమం, బి సంసిద్ధత నియమం, సి అభ్యాస నియమం, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాస నియమం. ఇంకా చూస్తున్నారు కానీ కామెంట్లు లైక్లు చేయడం లేదండి. దయచేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చేసేలా ప్రోత్సహించండి. వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందు గురించి అంటే చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ బిట్ అండి, థార్న్డైక్ నొక్కి చెప్పిన ప్రాథమిక నియమాలలో ముఖ్యమైనది ఏమిటి? ఏ ఫలిత నియమం, బి సంసిద్ధత నియమం, సి అభ్యాస నియమం, డి పునర్బలన నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫలిత నియమం. నెక్స్ట్ పెట్టండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. దీనిలో ఇముడు ఉన్న సూత్రం ఏమిటి?
ఏ అభ్యాస నియమం, బి ఫలిత నియమం, సి సంసిద్ధత నియమం, డి విచక్షణ నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. త్వరగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి సంసిద్ధత నియమం. మనసుంటే మార్గం ఉంటుంది, సంసిద్ధత నియమం. 30 పెట్టండి. హెర్బర్ట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ ఏమిటి? ఏ సన్నాహం, బి ప్రదర్శనం, సి సంసర్గం, డి పునర్విమర్శ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ సన్నాహం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 31. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం ఏమిటి? ఏ సమగ్రాకృతి, బి 3 and 1, 3 సి వ్యవస్థీకృత మొత్తం, డి అంతర్దృష్టి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి 3 and 1, 1 and 3 అండి. 32 బిట్ చూద్దామండి. ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఏ థార్న్డైక్, బి వర్ధిమర్, సి కోహెలర్, డి కోఫ్కా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి వర్ధిమర్. ప్రొడక్టివ్ థింకింగ్ వర్ధిమర్. 33 పెట్టండి. పరిష్కారం మెరుపుల ఒక్కసారిగా అవగతమయ్యే అభ్యసనం ఏమిటి? ఏ కార్యసాధక నిబంధనం, బి యత్నదోష అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి శాస్త్రీయ నిబంధన అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి అంతర్దృష్టి అభ్యసనం. మెరుపులా ఉంటుంది, ఒక్కసారిగా అవగతమవుతుంది. నెక్స్ట్ పెట్టండి. 34. మైదానంలో ఆడుతున్న పిల్లలు గుడి గంట విని బడి గంట అనుకొని పాఠశాలకు పరుగులు తీయడం. ఏ సాధారణీకరణ సిద్ధాంతం, బి పునర్బలన నియమం, సి ఉన్నత క్రమ నిబంధన, డి అయత్న సిద్ధ స్వాస్థ్యం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ సాధారణీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ పెట్టండి. సచిన్లా బ్యాటింగ్ చేయడం, సినీ నటులను అనుకరించడం, మిమిక్రీ చేయడం ఇవన్నీ ఈ సిద్ధాంతం ద్వారా సాధ్యం. ఏ సాంఘిక అభ్యసనం, బి యత్నదోష అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి. కొత్తగా పెళ్ళైన గృహిణి మొదట్లో ఏమాత్రం వంటను రుచిగా చేయని తాను రాను రాను రుచికరమైన వంటలు చేయడం. ఏ అభ్యాసం, బి అభ్యసనం, సి అవధానం, డి అభిరుచి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ అభ్యాసం. నెక్స్ట్ పెట్టండి. రిటైర్డ్ ఎస్ఐ తన పక్కింట్లో గొడవ జరుగుతుంటే రిటైర్డ్ అయిన విషయాన్ని మరిచి యూనిఫామ్ ధరించి పరుగులు తీయడం. ఏ విరమణ, బి పునర్బలన నియమం, సి ఉన్నత క్రమ నిబంధనం, డి అయత్న సిద్ధ స్వాస్థ్యం.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, అయత్న సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 38వ బిట్. మొదట్లో భగవద్గీతను ప్రతిరోజు కంఠస్థం చేసే రిటైర్డ్ ఉపాధ్యాయుడు తర్వాత వాటిని చూడకుండానే చదవగలడంలో దాగిన భావన ఏమిటి? ఏ అభ్యాస నియమం, బి ఫలిత నియమం, సి సంసిద్ధత నియమం, డి ప్రేరణ నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, అభ్యాస నియమం. 39వ బిట్ అండి. మెరిసేదంతా బంగారం కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అని చెప్పడంలో దాగి ఉన్న భావన ఏమిటి? ఏ విచక్షణ, బి సాధారణీకరణం, సి అన్వయం, డి పునర్బలనం. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇలా ఆన్సర్ ఆప్షన్ ఏ, విచక్షణ. ఇలాంటి మరిన్ని ఈ యొక్క అప్లికేషన్ బిట్స్ అయితే రావడం జరుగుతుందండి. దయచేసి ఈ యొక్క వీడియోలను అయితే బాగా ప్రమోట్ చేయడం మీ చేతిలోనే ఉందండి. మరి మీకోసమనే ఇంత చాలా డెడికేషన్గా చేయడం జరుగుతుంది. అందు గురించి చాలామంది మిత్రులు కొద్దిగా డిఫికల్ట్గా ఇవ్వండి సార్, సైకాలజీ బిట్లు లైట్గా వస్తున్నాయంటే నేను తయారు చేసిందండి, డెప్త్కి వెళ్ళి మరి తయారు చేసిన బిట్లండి. అందుకే 40వ బిట్ అండి. ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్ళే అజయ్ బంద్ కారణంగా నడుచుకుంటూనే వెళుతుంటే రోడ్డుపై డబ్బులు దొరికితే ప్రతిరోజు నడుచుకుంటూనే పాఠశాలకు వెళతానని మారం చేయడం ఏ అభ్యాస నియమం, బి ఫలిత నియమం, సి సంసిద్ధత నియమం, డి ప్రేరణ నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, ఫలిత నియమం. నెక్స్ట్ బిట్ అండి. ఎస్ఆర్ టైప్ సిద్ధాంతంగా పిలువబడేది ఏమిటి? ఎస్ఆర్. ఏ అంతర్దృష్టి, బి సాన్నిహిత్య నియమం, సి సంధాన అభ్యసనం, డి సారూప్య నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, సంధాన అభ్యసనం. సంధాన అభ్యసనం, ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం, సంధాన అభ్యసనం. నెక్స్ట్ బిట్ అండి. లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఆపిల్ చెట్టు కింద సాధితీరిన న్యూటన్ పైనుండి పండు పండటంతో చూసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పుటలో ఇముడి ఉన్న సిద్ధాంతం ఏమిటి? ఏ నిబంధనం, బి యత్నదోష అభ్యసనం, సి అంతర్దృష్టి అభ్యసనం, డి అంతరాత్మ అభ్యసనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి. ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి, ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? ఏ మూర్తీకరణ, బి సాధారణీకరణ, సి హేతుకీకరణ, డి ప్రాగుక్తీకరణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, సాధారణీకరణ. ఇక్కడ జనరలైజ్ చేయడం జరిగిందండి. ఎత్తైన ప్రదేశాలన్నీ ఎలా ఉంటాయి, చల్లగా ఉంటాయని సాధారణీకరణ చేయడం జరిగింది. అంటే జనరలైజ్ చేసాడనమాట. ఇక్కడ 44వ బిట్ చూద్దామండి. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని అన్నవారు ఎవరు? ఏ క్రో అండ్ క్రో, బి గారెట్, సి గేట్స్, 4
హిల్ గాడ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి గారెట్. నెక్స్ట్ పెట్టండి 45వదండి. శృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి అని తెలిపేది ఏమిటి? ఏ డంకస్ ప్రభావం, బి రీస్టార్ట్ ప్రభావం, సి వెబ్లర్ ప్రభావం, డి ఏది కాదు. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ వేర్పాటు, రీస్టార్ట్ ప్రభావం అండి, వేర్పాటు. నెక్స్ట్ బిట్ అండి 46వ బిట్ చూద్దామండి. ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ బోధించే ఉపాధ్యాయుడు తెలుగు మీడియం మరియు హిందీ పండిట్ వారికి కూడా చక్కగా బోధించగలడం. ఏ ఆదర్శాల సిద్ధాంతం, బి సమరూప మూలకాల సిద్ధాంతం, సి సామాన్యీకరణ సిద్ధాంతం, డి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సామాన్యీకరణ సిద్ధాంతం. వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా అండి, నచ్చితేనే లైక్ చేయండి. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏమిటి? ఏ అభ్యసనం సార్వత్రికమైనది, బి అభ్యసనం సంచితమైనది, సి అభ్యసనంలో వైయక్తిక భేదాలుండవు, డి అభ్యసనము మత్తు పదార్థాల వల్ల జరగదు. అభ్యసన లక్షణం కానిది అండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఇది అభ్యసన లక్షణం కానిదండి. 48 పెట్టండి. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిచర్యకు కృత్రిమంగా రాబట్టడం. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిచర్యకు కృత్రిమంగా రాబట్టడం. ఏ నిబంధన, బి పునర్బలనం, సి డీకండిషనింగ్, డి విచక్షణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ నిబంధనం. నెక్స్ట్ పెట్టండి. మాంసమును ఇష్టపడే కుక్కను తినేటప్పుడు పలుమార్లు దండిస్తే కొంతకాలానికి మాంసాన్ని పూర్తిగా తినడం మానివేయడం ఏ నియమం? తినేటప్పుడు కొడితే అది మానేస్తుందట, అది ఏ నియమం? ఏ సంసిద్ధతా నియమం, బి ఫలిత నియమం, సి ప్రేరణ నియమం, డి అభ్యాస నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి ఫలిత నియమం. 50వ పెట్టండి. హర్రర్ మూవీ చూసి భయపడ్డ విద్యార్థి ఆ సినిమా పేరు విన్నా, ఆ థియేటర్ పేరు విన్నా భయపడటం, ఆ సినిమా పేరు విన్నా భయపడడం ఏమిటది? ఏ అయత్న సిద్ధస్వాస్యం, బి ఉన్నత క్రమ నిబంధన, సి సామాన్యీకరణ, డి విరమణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నత క్రమ నిబంధనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మిత్రుడు క్రింద పడటంతో రక్తాన్ని చూసి భయపడ్డ విద్యార్థి ఎరుపు రంగును ఎక్కడ చూసినా భయపడటం. ఏ అయత్న సిద్ధస్వాస్యం, బి సాధారణీకరణ, సి తొలగింపు, డి విచక్షణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి సాధారణీకరణ. నెక్స్ట్ పెట్టండి.
బస్ అని చదవటం నేర్చుకున్న విద్యార్థి బస్ ఎక్కిన తర్వాత అక్కడ కనిపించే పదం రష్ అని చదవటంలో కలిగే బదలాయింపు ఏమిటి? ఏ ప్రతికూల బదలాయింపు, బి అనుకూల బదలాయింపు, సి శూన్య బదలాయింపు, డి ద్విపార్ష బదలాయింపు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇవన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లు అండి. ఆన్సర్ ఆప్షన్ బి అనుకూల బదలాయింపు. మరి అవన్నీ కూడా ఏరుకోరు తీసుకొచ్చానండి, తప్పనిసరిగా మీకు అయితే నచ్చుతుంది. మరి నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో యత్న దోష సిద్ధాంతంగా పిలవబడినది ఏది? ఏ సంసర్గ అభ్యసన సిద్ధాంతం, బి ప్రతిస్పందన ఉద్దీపన సిద్ధాంతం, సి బంధ సిద్ధాంతం, డి సంధాన అభ్యసన సిద్ధాంతం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ప్రతిస్పందన ఉద్దీపన సిద్ధాంతం, యత్న దోష సిద్ధాంతం. మరి ఉద్దీపన పెట్టినప్పుడే ప్రతిస్పందన వస్తుంది. యత్న అలా ప్రయత్నాలు చేసి 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 చివరికి సరైన దారిలో వెళ్తారు. అదండి. థార్న్డైక్ పిల్లితో పాటు అదనంగా ఏ జంతువుపై పరిశోధన చేశాడు? ఏ కోడిపిల్లలు, బి పావురం, సి ఎలుక, డి కాకి. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ కోడి పిల్లలు. నెక్స్ట్ పెట్టండి, అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పే అభ్యసనం అన్నది ఎవరు? అభ్యసనం అన్నది ఎవరు? ఏ బెర్న్హార్డ్, బి గార్డినర్, సి బోజ్, డి హిల్గార్డ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బెర్నార్డ్. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో స్థిరమైన శాశ్వత మార్పే అభ్యసనం అని చెప్పింది బెర్నార్డ్. నెక్స్ట్ పెట్టండి, ఒక అమ్మాయికి ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ పని ఇచ్చే దానిలో భాగంగా కొంత పని పూర్తయిన తర్వాత పరిశీలించి తనకు పునర్బలనం ఇస్తున్నాడు. ఇది ఏ రకమైన పునర్బలనం? ఏ చరశీల పునర్బలనం, బి స్థిరకాల వ్యవధి పునర్బలనం, సి స్థిర నిష్పత్తి పునర్బలనం, డి నిరంతర పునర్బలనం. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ స్థిర నిష్పత్తి పునర్బలనం. 57వ పెట్టండి, తినగ తినగవేము తీయనుండు అనే నానుడి ఈ నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఏ ఫలిత నియమం, బి సంసిద్ధత నియమం, సి అభ్యాస నియమం, డి అభ్యసన నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాస నియమం. 58వ పెట్టండి, ద కండిషన్ రిఫ్లెక్స్ గ్రంథ రచయిత ఎవరు? ఏ థార్న్డైక్, బి స్కిన్నర్, సి పావ్లోవ్, డి కోహిలర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ద కండిషన్ రిఫ్లెక్స్ రచయిత. ఆన్సర్ ఆప్షన్ సి పావ్లోవ్. 59వ పెట్టండి, కారులో డీజిల్ అయిపోతున్నప్పుడు బీఫ్ అంటూ సిగ్నల్ రావడం ఏ పునర్బలనం? ఏ రుణాత్మక పునర్బలనం, బి ధనాత్మక పునర్బలనం, సి దండన, డి చరశీల పునర్బలనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ రుణాత్మక పునర్బలనం. నెక్స్ట్ పెట్టండి,
లాస్ట్ బిట్, విద్యార్థి బాగా చదివి మరిచిపోయిన అంశాలకు పరీక్షలో అనుకోకుండా గుర్తుకు తెచ్చుకొని వ్రాయడం. విద్యార్థి బాగా చదివి మరిచిపోయిన అంశాలకు పరీక్షలో అనుకోకుండా గుర్తుకు తెచ్చుకొని వ్రాయడం. ఏ అంతర్దృష్టి అభ్యసనం, బి అయత్న సిద్ధ స్వాస్థ్యము, సి ఉన్నత క్రమ నిబంధనం, డి అంతర్బుద్ధి అభ్యసనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. వెరీ గుడ్ అండి. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో చూసుకోండి. ఎందు గురించి అంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ చేసి ఉంటారు. ఇది ఒక్కటే నేను అవుట్ ఆఫ్ చాయిస్ కింద వదిలేస్తున్నానండి. వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకున్నాను. సో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.